జై హనుమాన్ మూవీ నుంచి 2 కొత్త అప్డేట్స్ ఉన్నాయి. అయితే ఆ అప్డేట్స్ ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. జై హనుమాన్ మూవీని డైరెక్ట్ చేస్తుంది ప్రశాంత్ వర్మ. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గౌరహరి. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది కె నిరంజన్ రెడ్డి. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది తేజ సజ్జా. ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. తేజ సజ్జా గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ జై హనుమాన్. అయితే తేజ సజ్జా గారు ఈ జై హనుమాన్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ హనుమాన్. అయితే హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యి 1 year అయిపోయింది. అయితే హనుమాన్ మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే హనుమాన్ మూవీతో తేజ సజ్జా గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే తేజ సజ్జా గారు హనుమాన్ మూవీ రిలీజ్ తర్వాత 1 year టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ జై హనుమాన్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు తేజ సజ్జా గారు. చూడాలి తేజ సజ్జా గారికి ఈ జై హనుమాన్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ జై హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే తేజ సజ్జా గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ జై హనుమాన్ మూవీ మంచి హిట్ అవుతుంది అంటున్నారు తేజ సజ్జా గారు. చూడాలి జై హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యాక తేజ సజ్జా గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ జై హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే జై హనుమాన్ మూవీ టీం ఈ మధ్య 2 పోస్టర్స్ని విడుదల చేసింది. అయితే వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే జై హనుమాన్ మూవీ టీం ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ జై హనుమాన్ మూవీ షూటింగ్ ఆల్రెడీ 30% కంప్లీట్ అయిపోయింది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ జై హనుమాన్ మూవీని 2026 ఎండింగ్ లేకపోతే 2027లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి జై హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా అనేది. అలానే జై హనుమాన్ మూవీతో తేజ సజ్జా గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ జై హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.